ఐపీఎల్ ట్రేడ్ విండో ఓపెన్ అయినప్పటి నుంచి ఒకే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే హార్దిక్ పాండ్యా. ఒక్కరోజు సిఎస్కేకి వెళ్తాడంటారు, మరుసటి రోజు ఢిల్లీ క్యాపిటల్స్ అంటారు. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ పేరు కూడా వినిపిస్తోంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? హార్దిక్ నిజంగా ఏ జట్టుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ అవుతాడనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం ముంబై ఇండియన్స్, సిఎస్కే వద్ద ఉన్న శివం దూబే, ఆయుష్ మహాత్రే వంటి భారత ఆటగాళ్లపై ఆసక్తి చూపిందని ప్రచారం జరిగింది. అలాగే సిఎస్కే కూడా డివాల్డ్ బ్రేవిస్ను ట్రేడ్లో భాగంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలపై ముంబై ఇండియన్స్ గానీ చెన్నై సూపర్ కింగ్స్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియా మరియు మీడియా రూమర్స్ మాత్రమే. ఆ తర్వాత మరో వార్త బయటకు వచ్చింది. హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్తాడని ప్రచారం జరిగింది. దానికి బదులుగా ముంబై ఇండియన్స్ అక్షర్ పటేల్ వంటి స్టార్ ఆల్రౌండర్ను కోరిందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అక్షర్ పటేల్ లాంటి ఆటగాడు ఏ జట్టుకైనా చాలా విలువైనవాడు. అందుకే ఈ ట్రేడ్ జరిగే అవకాశాలపై కూడా అభిమానుల్లో పెద్ద చర్చ జరిగింది. కానీ ఇక్కడ కూడా రెండు ఫ్రాంచైజీల నుంచి ఎలాంటి అధికారిక నిర్ధారణ రాలేదు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా కేకేఆర్కు వెళ్తే కేకేఆర్కు ఒక భారత స్టార్ ఆల్రౌండర్తో పాటు అనుభవజ్ఞుడైన కెప్టెన్ కూడా దొరికినట్లే. బ్యాటింగ్, బౌలింగ్, నాయకత్వం మూడు విభాగాల్లో కూడా హార్దిక్ జట్టును బలోపేతం చేయగలడు. అందుకే ఈ ట్రేడ్ కేకేఆర్కు భారీ ప్లస్ అవుతుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ముంబై ఇండియన్స్ అంత ఈజీగా హార్దిక్ను వదిలే పరిస్థితి కనిపించడం లేదు. ట్రేడ్ జరిగితే దానికి బదులుగా ఒక స్టార్ ప్లేయర్ను తీసుకోవచ్చు, లేదా పూర్తిగా క్యాష్ ట్రేడ్ రూపంలో కూడా డీల్ జరిగే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా ట్రేడ్పై ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ లేదా కేకేఆర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఈ వార్తలను అధికారిక సమాచారం వచ్చే వరకు రూమర్స్గానే చూడాలి. ఐపీఎల్ ట్రేడ్ విండోలో ఎలాంటి మార్పులు జరిగినా ముందుగా మీకు అందించేందుకు నేను సిద్ధంగా ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి తాజా ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా పవన్స్ పవర్ ప్లే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.